నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలా? ఎంతమందికి ఎగ్జాంపుల్ కావాలి ఇక్కడ? ఎనీబడి వాంట్స్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్? ఎస్ఐటిఎస్ పెట్టండి సార్ చాట్ లో. అంటే మీరు యాక్టివ్గా ఉండాలి కూడా నాకు తెలియాలి కదా. అంటే నేను చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉంటాను, బట్ ఎంతమంది రీచ్ అవుతుందో నాకు తెలియదు యాక్చువల్ గా. అంటే అందరికి పీపీటీ ఓపెన్ చేశాం కాబట్టి. సో బాలు గారు ఎస్ పెట్టారు. అందరికి ఎగ్జాంపుల్ కావాలా? ఎలా ఉండదు ల్యాండింగ్ అంతా చూడాలనుకుంటున్నారా? సో కృష్ణ గారు పెట్టారు, మురళీకృష్ణ గారు కూడా పెట్టారు. ఓకే ఓకే. సో ఒకరిద్దరు పెట్టినా చాలు, అందరికి చూపిస్తారు, ప్రాబ్లం లేదు. ధనరాజ్ గారు కూడా పెట్టారు. ఓకే ఓకే ఓకే, నేను ఎగ్జాంపుల్. ఓకే సతేసి ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా ల్యాండింగ్ పేజెస్ అంటే ఫస్ట్ ఉన్న ల్యాండింగ్ పేజ్ ఏంది, ప్రజెంట్ ఉన్న ల్యాండింగ్ పేజ్ ఏంది. అంటే ఆర్గానిక్ వేలో వెళ్ళేటప్పుడు నా ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఐ మీన్ యాడ్స్ లో ఉన్నప్పుడు నా ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంది. 1 minute. ఫస్ట్ ప్రీవియస్ చూపిస్తాను, ప్రీవియస్ ల్యాండింగ్ పేజ్. ఇది ఎంతమంది కనిపిస్తుంది? ఒక్కసారి కనిపిస్తుంటే కనుక ఎస్ పెట్టరా ప్లీజ్. ఇది కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది కదా, ల్యాండింగ్ పేజ్ కనిపిస్తుందా? ఎనీబడి? ఓకే, థ్యాంక్ యూ బాలు, థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఆర్గానిక్ వేలో వెళ్ళి ఇట్లా యాడ్స్ లేకుండా ఎప్పుడైతే క్లయింట్స్ యాక్వైర్ చేస్తున్నారో ఆ టైంలో, అంటే ఇది డిజిటల్ మార్కెట్ సంబంధించిందండి, గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్ గా యాక్చువల్ గా నేను రియల్ ఎస్టేట్ నుంచి తీసుకోక ముందు నేను ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేసి కొన్ని క్లయింట్స్ క్లోజ్ చేసి ప్లస్ ఆర్ మైనస్ అంతా తీసుకొని కొన్ని సబ్జెక్ట్ తీసుకొని 19 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ లో, నేషనల్ అండ్ ఎంఎన్సీస్ కంపెనీస్ లో చేసి డిఫరెంట్ సెక్షన్ లో మార్కెటింగ్ లోనే ఉంటూ తర్వాత రియల్ ఎస్టేట్ లోకి వచ్చిన తర్వాత నేను కొన్ని సేల్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత బిల్డ్ చేసి ఆర్గానిక్ వేలో నేను రీచ్ అవుతున్నప్పుడు తీసినటువంటి ఇదనమాట డిజిటల్ మార్కెటింగ్. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ క్లయింట్స్ కి సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు చేసినటువంటి ల్యాండింగ్ పేజ్ ఇది. ఇక్కడ ఇచ్చారు చూడండి, అటెన్షన్ బిజినెస్ ఓనర్స్ ఇనిషియల్ అండి ఫస్ట్. ఇప్పుడు అప్డేటెడ్ వేరే ఉంటుంది. గెట్ 50 quality leads every month through my ALS strategy machine using Facebook, Instagram, YouTube and Google Ads guaranteed. ఓకే. సో దీంట్లో నేను ఎవరెవరు సర్వీస్ చేస్తానంటే ఇది ఒకసారి చూడండి. ఐఎమ్ జనరేటింగ్ లీడ్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్, ఎవరెవరు లీడ్స్ జనరేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ లీడ్స్, ఇన్సూరెన్స్ లీడ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లీడ్స్, ఫ్రాంచైజ్ బిజినెస్ లీడ్స్, కోచింగ్ సెంటర్ లీడ్స్, అంటే ఈ సెక్షన్ అన్నిటికీ కూడా నేను సర్వీస్ చేస్తాను. వారు చూపించాను. ఫస్ట్ నేను ఏం చేస్తానని చెప్పేశాను, ఎవరెవరు సర్వీస్ చేస్తానని చెప్పేశాను, ప్లస్ హూయామై అండ్ హౌ కెన్ ఐ హెల్ప్ ఎవరు బిజినెస్, అసలు నేను ఎవరు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీటెయిల్స్ అన్ని ఇక్కడ మొత్తం ఒక వీడియో ఉంటుంది. ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేసి ఒక 3-4 minutes ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో రికార్డ్ చేసి దాంట్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే బుకే కాల్ అని ఇచ్చాను. ఇది ఒకసారి మీరు గమనించండి. బుకే కాల్ అంటే, బుకే కాల్ అంటే ఎక్కడికి వెళ్తుంది అంటే అపాయింట్మెంట్ లింక్ లోకి వెళ్తుంది. అంటే ఎవరికైతే నా సర్వీస్ కావాలో వాళ్ళకి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. మనకి ఎలా ఉపయోగపడుతుంది రియల్ ఎస్టేట్ కంటే, బుకే కాల్ అని ఆప్షన్ ఇచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే, అంటే మన గురించి బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిన తర్వాత సైట్ విజిట్ డేట్ వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలి, సైట్ విజిట్ లో మనకు కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎలాంటి ఆన్సర్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఏ ఏరియాలో తీసుకుందాం అనుకుంటున్నారు, ఎంత బడ్జెట్ లో ఉన్నారు, ఎప్పటి లోపల తీసుకుంటారు, ఆ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా ఉంటుందా, లేకపోతే రెఫరెన్స్ కోసం వచ్చారా, లేకపోతే రిలేటివ్స్ కోసం వచ్చారా, ఏంటి అని మన బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత లాస్ట్ లో సైట్ విజిట్ డేట్ అండ్ టైం ఇస్తాం. దే దెమ్సెల్వ్స్ దే ఫిల్ బుకే కాల్, బుకే అపాయింట్మెంట్ అని పెట్టుకుంటాం మనం. సో అట్లా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీరు చూస్తే క్లయింట్ రివ్యూస్. నా క్లయింట్స్ నా సర్వీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా నాకు రెస్పాన్స్ ఇచ్చారు. టెస్టిమోనియల్స్, రివ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం సేల్ చేసేస్తా ఉంటాము, కానీ సేల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకో, ఒక టెస్టిమోనియల్ తీసుకో. ఐ హావ్ అబ్జర్వ్ సమ్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే నాకు ప్రీవియస్ గా వచ్చినటువంటి ఇట్లా డీటెయిల్స్ అని తీసుకుని వెళ్ళున్నారో, వర్క్ చేస్తున్నారో, వాళ్ళు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టెస్టిమోనియల్స్ తీసుకుంటారు. మన గురించి మనకంటే కూడా మన క్లయింట్ మాట్లాడితే ఇట్ విల్ ఎఫెక్ట్ మోర్లీ, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. మన సర్వీస్ గురించి మనకంటే కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళు మాట్లాడితే అది మోర్ దాన్ ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ అనమాట నేను చెప్పాలంటే కనుక. ఇక్కడ చూడండి, అక్షయ్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా హరిబాబు గారు, గణేష్ రావు అని ఒకటి, అశోక్ కుమార్, ఇవన్నీ కూడా నాకు గూగుల్ వచ్చిన కొన్ని రివ్యూస్ ఉంటాయి నా సర్వీస్ గురించి. వాటన్నిటిని ఏం చేశానంటే బ్యూటిఫుల్ గా స్క్రీన్ షాట్స్ పెట్టి తీసి నా ల్యాండింగ్ పేజ్ లో పెట్టాను అన్ని కూడా. అంటే వీళ్ళు మన గురించి ఏం చెప్తారని చెప్పి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, పీపుల్ తెలియాలి కాబట్టి మనం ఎవరు ఏం సర్వీస్ చేస్తాం అనేది వాళ్ళు చూడాలి. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ మళ్ళీ బుకే కాల్ పెట్టాను, గమనించండి. ఈ బుకే కాల్ ఒక 3-4 దగ్గరలో ఉంటుంది. ఆ బుకే కాల్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు అపాయింట్మెంట్ లింక్ లోకి వెళ్తారు, లేకపోతే మీకైతే సైట్ విజిట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ లోకి వెళ్తారు. అవన్నీ వాళ్ళు ఫిల్అప్ చేయాలి.
ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇన్బౌండ్ ఎంక్వైరీస్. నా కమిట్మెంట్ ఏంటి మీకు? యాడ్స్ లేకుండా లీడ్స్ జనరేట్ చేయాలి. ఇవన్నీ కూడా నాకు ఇన్బౌండ్ ద్వారా వచ్చిన లీడ్స్. ఇక్కడ వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా నేను క్లియర్ గా మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఇక్కడ పెట్టాను చూడండి. ఒక వ్యక్తి ఫేస్బుక్ ద్వారా, హై సార్, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ రిగార్డింగ్ లీడ్స్, ప్లీజ్ ప్రొవైడ్ మీ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్. తనకై తనే అడగడం, వాళ్ళకై వాళ్ళే వచ్చారండి. నేను వాళ్ళకి మార్కెటింగ్ చేసి తీసుకురావడం కాదు, వాళ్ళకై వాళ్ళ రావడం. ఇంకొకటి ఉంది ఇక్కడ, బిపి సురేష్ గారు అని చెప్పేసి, దిస్ ఈస్ ఫ్రమ్ లింక్డ్ఇన్ అండి. లింక్డ్ఇన్ ద్వారా వచ్చినటువంటి లీడ్ ఇది. సిన్స్ 20+ years I am doing this business. Your profession is very interesting. Arranging 20 to 40 site visits for high ticket size properties. తను మెసేజ్ పెట్టారు అనమాట, ఎట్లా అరేంజ్ చేస్తారు, ఎట్లా చేస్తారు మార్కెటింగ్ అని చెప్పేసి తనకైతే మెసేజ్ పెట్టారు. ఇంకో విధంగా, హై బాలా, ఐ వాజ్ జస్ట్ రీడింగ్ యువర్ పోస్ట్, కెన్ యూ టెల్ మీ ద లిటిల్ మోర్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. మీ సర్వీస్ ఎలా చేస్తారు, మీ ప్రోడక్ట్ అసలు ఏంది, మీరు ఎలా చేస్తారు మాకు చెప్పండి. దీస్ ఆర్ ఆల్ ద ఇన్బౌండ్ లీడ్స్. మనకి ఎక్కువ స్పేస్ అవసరం లేదనేసి నేను ఒక 5 to 6 వరకు ఇక్కడ నేను పెట్టానండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్. నేను నేను ప్రమోట్ చేసేటప్పుడు, లేకపోతే ఒక ఆర్గానిక్ వెళ్ళేటప్పుడు ఎలా ఇన్బౌండ్ ఎంక్వైరీస్ వచ్చాయో అవన్నీ స్క్రీన్ షాట్స్. ఇవన్నీ నా క్లయింట్స్ చూస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 6 lakhs రెవెన్యూ కేస్ స్టడీ. నాకు ఒక క్లయింట్ ఉంటే, తను వచ్చేసి సౌత్ ఇండియా మొత్తం కూడా వాళ్ళ యొక్క టీప్ ఫ్రాంచైజ్ బిజినెస్ అప్పుడు ఓపెన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక 6 lakhs రెవెన్యూ ఎలా వచ్చింది, ఈ యాడ్స్ ద్వారా ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఒక చిన్న షార్ట్ అవుట్ పెడితే దాన్ని హైలైట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక కేస్ స్టడీ లాగా అనమాట. ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత రిజల్ట్ వచ్చింది యాడ్స్ ద్వారా. ఓకే, క్లయింట్స్ టెస్టిమోనీస్, ఇవన్నీ కూడా టెస్టిమోనీస్ అండి. ఆల్రెడీ నా దగ్గర సర్వీస్ తీసుకున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్, ఇవన్నీ కూడా అంటే ఇది యాడ్స్ ద్వారా చేసింది. ఏది అప్పుడు నేను యాడ్స్ ద్వారా చేసింది, ఆర్గానిక్ వెళ్ళిన క్లయింట్స్ తీసుకొని వాళ్ళకి యాడ్ చేశాను అనమాట. నేను యాడ్ చేశాను, బట్ ఆర్గానిక్ వేలో వచ్చిన క్లయింట్స్ వీళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది వాళ్ళ మాటల్లోనే మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నా ప్రొఫైల్ మీరు చూసి అన్ని కూడా ఆర్గానిక్, అవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు కాదండి. ఆర్గానిక్ తీసుకున్న ట్రైనింగ్స్ అనమాట. అవన్నీ కూడా వీళ్ళు వచ్చి యాడ్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్. సో ఫైనల్ గా నా పేరు ఇది, మళ్ళీ బుక్ కాలేజ్ అని ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ల్యాండింగ్ పేజ్ ఆర్ ఫనల్. ఇది సింపుల్ గా ప్రతి ఒక్క మనం కూడా బిల్డ్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని ఫ్రీ రీసోర్సెస్ కూడా ఆన్లైన్ లో ఉన్నాయి. మీరు ఆ రీసోర్సెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. వీటి ద్వారానే ఒక బెస్ట్ ల్యాండింగ్ పేజ్ ఆర్ ఫనల్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ డీల్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ డీల్. చాలా రీసోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఒక్క నిమిషం, ఇంకోటి చూపించాలి కదా. ఇప్పుడు నేను చూపించిన ఆర్గానిక్ ఇనిషియల్ గా ఫస్ట్ పెట్టింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉండేటటువంటి ఏమైతే ల్యాండింగ్ పేజ్ దాని కూడా చూపిస్తాను. జస్ట్ 1 or 2 minutes. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ప్రజెంట్ ల్యాండింగ్ పేజ్ ఇది, ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్న ల్యాండింగ్ పేజ్. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్, ఏజెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్, ఓన్లీ రియల్ ఎస్టేట్ అనమాట సంబంధించి. ఐ విల్ హెల్ప్ టు జనరేట్ 50 to 70 quality leads every month through my ALS strategy machine. ఇక్కడ పొటెన్షియల్ బయర్ సీక్రెట్స్ రివీల్ చేయడానికి ఒక 20 minutes ఒక వీడియో. ఈ వీడియో కూడా మీరు చూసారనుకుంటాను. ఇది యాక్చువల్గా ఈ లింక్ ప్రజెంట్ నా ప్రొఫైల్లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మొత్తం 20 minutes వీడియో ఇది. 19 minutes 50 seconds వస్తుందండి. సో పొటెన్షియల్ బయర్ లీడ్స్ ని మనం మార్కెట్ లో నుంచి ఎట్లా అక్వైర్ చేస్తాం మొత్తం లీడ్. ఇక్కడ వచ్చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్, వాట్ ఈస్ ద బడ్జెట్ అన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక లింక్ వస్తుంది. అక్కడ మొత్తం డీటెయిల్స్ అని వాళ్ళకి వస్తాయి. ఇది ప్రజెంట్ నా దీంట్లో ఉంది అన్నట్టుగా, ఇది నా ప్రొఫైల్ ఉంది. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ సైడ్ దట్. ఇలా మీకు సంబంధించి ఒక ల్యాండింగ్ పేజ్ గాని మీరు బిల్డ్ చేసుకుంటే, ట్రస్ట్ మీ, పీపుల్ విల్ ఫీల్ వీఆర్ ఏ ప్రొఫెషనల్. కావాలి మీరు చెక్ చేసుకోండి. ఇదంతా మీ ప్రొఫైల్లో ఉందా లేదా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మన ప్రొఫైల్లో ఏం పెట్టకూడదు కూడా చెప్పేస్తాను. డో నాట్ యూజ్ డీటెయిల్స్ లైక్ మన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, కంపెనీ, మన సోషల్ మీడియా ఛానల్స్, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టొద్దండి. ల్యాండింగ్ పేజ్ ఫనల్, మీ గ్రూప్ 2 లింకులు ఉంటే ఎనఫ్, దట్స్ ఎనఫ్. మీరు చెక్ చేసుకున్న ప్రొఫైల్. ప్లస్ వచ్చేసి మనం ఎస్టాబ్లిష్ ఆన్లైన్ లోనే ఉన్నాం. ఇంకా ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూసారా, బిట్లీ కాల్ విత్ బాలా అని ఉంది. బిట్లీ ఎఫ్బి గ్రూప్ బాలా. నా ఎఫ్బి గ్రూప్ ఒకటి ఉంది, లీడ్ జెన్ కమ్యూనిటీ ఒకటి ఉందండి. సో ఆ లీడ్ జెన్ కమ్యూనిటీ కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక నా ట్రైనింగ్స్ అన్ని కూడా కొన్ని సమ్ ఆఫ్ ద ట్రైనింగ్స్ ఈ వీడియో కూడా దాంట్లో అవైలబిలిటీ ఉంటుంది రేపు. సో ఆ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, కొన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అది నా పర్సనల్ గ్రూప్. అది 141 మెంబర్సే ఉన్నారు అంతే. ఇట్స్ నాట్ ఏ బిగ్ గ్రూప్, ఇట్స్ స్మాల్ గ్రూప్. దట్ ఈస్ మై కమ్యూనిటీ, నా పర్సనల్ కమ్యూనిటీ అది. ఓకే, సో అది ప్లస్ నా ల్యాండింగ్ పేజ్, ఇవి 2 మాత్రమే ఉంటాయి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్.